హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. ఐదు 500 నోట్ల రద్దు అయిన వెంటనే భారీ ఎత్తున దేవాలయాల హుండీల్లోకి చేరాయి. నల్లధనాన్ని ఆ నోట్ల రూపంలో దాచుకున్న వారు వాటిని ఆలయాల హుండీల్లో వేసుకుని పుణ్యాన్ని పొందే యత్నం చేశారు. నోట్ల మార్పిడి రద్దు అయ్యాక కూడా అనేక మంది తమ దగ్గర మిగిలిపోయిన పాత నోట్లను తిరుమల వెంకటేశ్వరుడి హుండీలోకి తెచ్చివేశారు. దీంతో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టీటీడీకి కొత్త తలనొప్పి మొదలైంది. గతేడాది డిసెంబర్ 31తోనే నోట్ల మార్పిడికి గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా శ్రీవారి హుండీలోకి భారీ ఎత్తున పాత నోట్లు వచ్చి పడ్డాయని టీటీడీ తెలిపింది. గత 61 రోజుల్లో శ్రీవారి హుండీలో జమ అయిన పాత 500, 1000 రూపాయల నోట్ల మొత్తం విలువ 8.29 కోట్లు అని టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఈ నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించామని, అయితే వీటి మార్పిడికి అవకాశం లేదని వారు చెబుతున్నారని ఆయన వివరించారు. నిబంధనల ప్రకారం మార్పిడికి అవకాశం లేదని నిపుణులు తేల్చారని, అయితే చివరి ప్రయత్నంగా మరోసారి సంప్రదిస్తామని ఆయన తెలిపారు. పాత నోట్ల మొత్తాన్ని టీటీడీ ఖజానాలో నిల్వ ఉంచామని వివరించారు. పాత నోట్ల విషయంలో భక్తులకు కూడా టీటీడీ స్పష్టత ఇచ్చింది. మారకం రద్దు అయిన పాత 500, 1000 రూపాయల నోట్లను శ్రీవారి హుండీలో వేసి ప్రయోజనం లేదని, అవి చెల్లవు అని టీటీడీ ప్రకటించింది.